నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేదేంటి వంకాయ? అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ అన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళేం వంకరలు లేవుగమ్మాయి? అయ్యో లేదండి. ఆ జుట్టు ఒరిజినలేగా? నీలాగా రంగు వేసుకోవాల్సిన కర్మ తానికంటే. అవునండి. వంట వచ్చా? తింటానండి. మాతల్లే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట్లా చీరలే కడతావా, ఇంటి దగ్గర 2 పీలికలేసు తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్ట పైకొస్తా? బామ్మ, అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు 3 బాద్దే. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది? 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే? ఇప్పుడు వస్తదిగా, చూపిస్తా. తాట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది బద్మాష్? బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట. గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ల వడేసి తిర కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు, ముసల్ని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనేం అడిగానమ్మాయి? నువ్వు సెలెక్ట్ అయితేను, నువ్వు సెలెక్ట్. ఇప్పుడు సెట్ అయింది ముసలి. వామ్మో దంచుడంట, దీనికన్నా సాంబారుదేనయ్యం. సాంబార్ సాంబార్దా. ఎమ్మెల్యేగా వచ్చి ముందు చూసినప్పుడు ఆహా ఎంత బాగుంది ఈ పిల్ల అనుకున్నా. మా మనవడేమిట్రా, రెండో పార్ట్ చూస్తే మా మనవడేమిట్రా ఇట్లాంటి చోట వెళ్ళి పడిపోయాడు అనుకున్నా. సరే ఏదో సరిపెట్టుకుందాంలే అని అట్టా ఇట్టా ఇట్టా ఏదో చేసి చూసా, కానీ నా వల్ల నాకు అసలు బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే దడొచ్చేసింది. ఏమి చేయలేని పొజిషన్ అమ్మా. ఏమో జాలిపడ్డా కాదు, దాని వెనక మేబీ ఓ ఎక్కువ మాట్లాడట్లేదు, కొంచెం ఇన్నసెంట్ గా ఉంది, సాంబార్తో కూడా యూనో లైక్ ఇట్ బి ఈజీ, ఎమ్మెల్యే చేయలేకపోతున్నా. ఇది కరెక్ట్ కరెక్ట్ కదా కదా? అర్థమైపోతే ఎలాగా అమ్మాయి? అదే అవన్నీ మైండ్ లో ఉంటుంది, బయట ఓన్లీ. మీరు అనుకున్నారమ్మా ఆ సీన్ చేసేటప్పుడు అంత బాగా పండుతుంది, అది అలా మొత్తం సినిమాకి హైలైట్ గా ఉంటుందని? అంటే మనకి చేసేటప్పుడు తెలియదురా. తెలీదా? ఒక మాస్టర్ ముందుంటాడు, బోయపాటి సీను గారు అని. ఆ సీను గారు అక్కడ ఉండి చూసుకుని ఆయన ఓకే చెప్తే మనం బాగా చేసినట్టు లెక్క. 1 more అన్నారంటే మనం బాగా చేయలేదని అర్థం. అలా చెప్పరు ఆయన. గొప్పతనం ఏంటంటే ఉండే ఎక్స్ప్రెషన్ పోగొట్టుకుంటారేమో వీళ్ళని. ఇంకో 1 more, ఇది కూడా బాగుంది, 1 more తీద్దాం అంటారు. బట్ ఎనీవే ఆ క్యారెక్టర్లు, ఆ సీను అలా పండడానికి కారకుడు మాత్రం కష్టం అయింది. ఎందుకంటే క్లారిటీ చాలా ఉంది. నన్ను ఈ సినిమాకి చాలా సంవత్సరాల ముందు సినిమా ఆఫీస్కి పిలిచి మేకప్ టెస్టులు చేసి కాస్ట్యూమ్ వేసి ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అనుకునేది నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొత్తల్లో చూశాను. ఇన్ని సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ ఈ సినిమాకే చూశాను. దాని రిజల్ట్ కూడా స్క్రీన్ మీద తెలిసింది. కుటుంబం అంటే ఇలా ఉండాలని, అంటే సినిమాలను చూసి అన్నీ నేర్చుకుంటున్నామని అందరూ అంటున్నారు కాబట్టి ఈ సినిమా చూసి మంచి కూడా నేర్చుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అమ్మాయిని పిలిపించారు, ఎలా ఉంది తెలుసా నాన్న? రావమ్మ సుహాసిని, రావమ్మ సుభాషిణి,
ఈ అమ్మాయికి మనం నచ్చాలంటే కన్ఫర్మ్ నచ్చం. నిజంగా సినిమాకే ఆ సీన్ హైలైట్. నువ్వు ఇప్పుడు కూడా ఆ సన్నివేశాన్ని ఇలా చూడు, నా కళ్ళల్లో ఉంది. ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ అది అందరికీ. ఓకే, సో మొత్తానికి సరైన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు, అంటే మీరు అన్నట్టు మీ ఫ్యామిలీ అనే కాకుండా ఇటు రకుల్ ఫ్యామిలీ, అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయారు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు అనమాట. అంతే. అంత మంచి క్యారెక్టర్స్ ఈ సినిమాలో. సో బోయపాటి గారు ప్రతి క్యారెక్టర్ కి ఆ జస్టిఫికేషన్, ఆ గుర్తింపు వచ్చేలాగా చేయడం అనేది సూపర్. అనవసరంగా ఒక క్యారెక్టర్ కనపడదు మనకి ఇందులో. అవును అనవసరంగా ఊరికే ఇలా నిలబడి ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక క్యారెక్టర్ కనపడదు. అవును, ఒక క్యారెక్టర్ ఉందంటే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి తీరారు ఆయన. రైట్. బామా ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం ఏం వదిలిపోతుంది. వేసినా సాంబార్ మంచిగా ఉందును. సాంబార్ దా. నీ పాడేదా. నా ఆఫీస్ పోయేవరే ఒరే ఎదవా, ఆ? బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవల్ని తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నష్టపెట్టి ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పితి. మా బామ్మ 6 నెలలు పోను అని చెప్పినాడు. ఆరిలియేన్గా పోలియే. అమ్మ సచ్చినాడా, దాంతో అట్లా చెప్పావంటరా? ఒక మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ లో ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దాన్ని తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా కష్టమైన విషయం. దాన్ని చాలా సునాయాసంగా తీర్చిదిద్దారు బోయపాటి గారు. అండ్ అంతే సునాయాసంగా ఇప్పుడు కలెక్షన్ లో వర్షం కూడా కురిసిపోతుంది రిలీజ్ అయిన రోజు నుంచి కూడా. కురవాలి కదమ్మా, ఎంత కష్టపడ్డాడు నా మనవడు. డైరెక్టర్ గారు, అవును, ప్రొడ్యూసర్ గారు. Oh my God. వెల్కమ్ 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 సార్. నా కొడుకు ఇక్కడ రా మనవడా, ఇక్కడ కూర్చో. కూర్చో. మీరు కూడా రండి సార్, ఇక్కడ కూర్చోండి. నువ్వు రా కోడలా, మనం ఎక్కడ మొత్తానికి ఇప్పుడు కళ్ళు నిండుగా ఉంది, ఫ్యామిలీ అంతా కూర్చున్నట్టు, ఎందుకంటే ముద్దుల మనవడు కూడా ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బన్నీ అండ్ బోయపాటి గారు, సూపర్. మాకు ఎంత మంచి ఫీస్ట్ ఇచ్చారండి. అసలు మేము 2-3 సార్లు కాదు 10 సార్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్యామిలీ ట్రీట్ మాకు ఇంకా హైలైట్ గా అనిపిస్తుంది. బన్నీ, మీరు మీ డాడీతో చెప్పిన డైలాగులు ఎంతమంది అబ్బాయిలకి ఇన్స్పిరేషన్ అయిపోయిందో. అది యాక్చువల్లీ మూవీలో బెస్ట్ సీన్. అఫ్ కోర్స్ బోయపాటి గారు ఇంత మంచి కామెడీని ఇలాంటి ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఇన్సర్ట్ చేయగలగడం హ్యాట్స్ ఆఫ్ టు యు. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ. 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. చిక్కుబుక్కు రైలే తెల్లారిందిక లేలే. ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు. ఎప్పుడు పడతావు లవ్. నేను మాట్లాడేశాను నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక. ఇక్కడ ఎంత ఎక్సైటెడ్ గా చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా ఇంక ఇప్పుడు అటాక్ చేయొచ్చు. అసలు హీరోయిన్ ని ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇవ్వడం, దానికి రీజన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. దీనికి రీజన్ ఏమైనా ఉందా? సో ఇది ఆడియన్స్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ బాగా కొత్తగా రిజిస్టర్ అవుద్ది, కొత్తగా ఫీల్ అవుతారు, బాగా చూడటానికి అవకాశం ఉంటుంది. సో కొత్త దాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి అలా వెళ్ళాం తప్ప వేరే దానికి ప్రత్యేకంగా రీజన్ అనేది లేదండి. ఎమ్మెల్యే గారు ఫస్ట్ లో చాలా సైలెంట్ గా స్మూత్ గా ఉన్నారు. ఆ కొద్ది క్షణాలు కూడా మీరు సైలెంట్ గా ఎలా ఉన్నారు? Because I have a lot of respect for elders. That's the character. సంపేతే సంపేయే కుమ్మేతే కుమ్మేయే అయినా నన్ను లవ్ చేయే ఓ ఎమ్మెల్యే ఎసెత్తే ఎసయ్యే కోసెత్తే కోసయ్యే పర్లేదే ఇటు రాయే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే. బన్నీ, యాక్చువల్లీ ఐ థింక్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ మూమెంట్ కదా. అంటే చాలా సినిమాలు చేస్తాం కానీ ఇలా ఒక ఫ్యామిలీ
తో ఒక టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ కానీ, అంటే సినిమాలో కూడా మాకు అలాగే అనిపించింది. ఇంత మంచి ఫ్యామిలీని ప్రజెంట్ చేయడం, అది ఆడియన్స్ ఇంత బాగా కనెక్ట్ అవ్వడం. ఇది 2 భాగాలుగా, ఒకటి సినిమా ముందు, సినిమా తర్వాత. సినిమా తర్వాత ఆడియన్స్ ఇంత బాగా సినిమా రిసీవ్ చేసుకుని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. అండ్ నా కెరీర్లో ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అనమాట. అండ్ నిజంగా హిట్స్ చాలా పడతాయి, కానీ మా ఫాదర్తో కలిసి గీతా ఆర్ట్స్లో నేను ఇంతకుముందు 2 సినిమాలు చేశాను, కానీ ఏది గట్టిగా అనుకున్నంత లెవెల్లో సక్సెస్ కాలేదనమాట. సో ఈ సినిమా ప్రొడ్యూసర్గా నేను హీరో కలిసి కొట్టామనే ఆనందం నాకు ఎక్కువ ఉంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దీస్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా అనిపించింది? ఒక్కొక్కళ్ళు ఎందుకు ఆయన పర్టికులర్గా ఒక్కొక్క ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశారు, ఎందుకు అన్నపూర్ణం గారు సెలెక్ట్ చేశారు, ఎందుకు దేవదర్శిని గారిని సెలెక్ట్ చేశారు, ఎందుకు శ్రీకాంత్ అన్నని సెలెక్ట్ చేశారు, ఎందుకు మా ఫాదర్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేశారు, అన్నిటికీ షూటింగ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. వీళ్ళందరూ వస్తాం అనేది చాలా ఫ్రెష్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్యామిలీ. మేమేమనుకున్నాం అంటే ఫ్యామిలీ అంటే రెగ్యులర్గా ఏ సినిమాలో ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఈ సెటప్ చూస్తేనే చాలా కొత్తగా ఉండాలి అని ఈ ఫ్యామిలీ డిజైన్ జరిగింది. తీసుకోమ్మా, పర్లేదు తీసుకోమ్మా. ఆకలిగా ఉందండి. 4 రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా అంటే. గణని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు అందమైన హీరోయిన్స్ ఉన్నారు. ఇద్దరికి బ్యాలెన్స్ చేస్తూ మంచి మంచి సాంగ్స్ ఎప్పటికీ ఉండిపోయే విధంగా సూపర్గా అనిపించాయి మాకు. తెలుసా పిక్చరైజేషన్ కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ, సో మీరు ఎంత ఎంజాయ్ చేశారు? పాట ఎంజాయ్ చేస్తాం.